శుభవార్తను నా మార్గము నా గమ్యము నా యేసుకే తెలిసి ఉన్నది. శోధనలో వేదనలో వెన్నంటినా ఏమి చేయవు. శోధనలో వేదనలో వెన్నంటినా ఏమి చేయవు. అన్యులే నన్ను అడ్డగించిన అలలన్నీ నాపై విసిరినా, అన్యులే నన్ను అడ్డగించిన అలలన్నీ నాపై విసిరినా, యేసురాజు చింత నిలవగా భయము లేదు ఓ క్రైస్తవా. యేసురాజు చింత నిలవగా దిగులు లేదు ఓ క్రైస్తవా. మనకు భయము లేదు ఓ క్రైస్తవా. నా మార్గము నా గమ్యము నా యేసుకే తెలిసి ఉన్నది. శోధనలో వేదనలో వెన్నంటినా ఏమి చేయవు. వెన్నంటినా ఏమి చేయవు. వెన్నంటినా ఏమి చేయవు. హల్లెలూయా. చదువు బిడ్డ. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఇన్నంత మాత్రములో నీతి రాదు. మందిరానికి వచ్చినంత మాత్రములో మేలు కలగదు. మందిరములో పనులు చేసినంత మాత్రములో నువ్వు దేవుని బిడ్డవ కాదు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, దేవుని బిడ్డలు ఎలా ఉండాలి. దేవుడు చక్కగా ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగానే ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారు నీతిమంతులుగా ఎంచబడును. ప్రైజ్ అలాడు చప్పట్లు కొడదాం. మరి నువ్వు వస్తూ ఉన్నావు, మందిరానికి వస్తూ ఉన్నావు, దేవుని మాటలు వింటూ ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉంటున్నావు, దేవుని కొరకు త్యాగం చేస్తున్నావు, దేవుని పనికి ముందుకు వస్తూ ఉన్నావు. నువ్వు నీతిమంతులుగా అనుకుంటున్నావే కానీ దాని ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉన్నావా? బైబిల్ ప్రకారంగా, ప్రభు మాట ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావా? నువ్వు ప్రవర్తించావనుకో నీ కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రవర్తించువాడు నీతిమంతులుగా అనుసరింపబడును. వచ్చినంత లోపల మేలు ఉండదు, వచ్చినంత లోపల ఆశీర్వాదం ఉండదు. ప్రభు చెప్పినట్టల్లా చేయాలి, ప్రభుకు నచ్చినట్టుగా మనం ఉండాలి. ప్రతి మాటను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని మాటను ఎదిరిస్తే ఏబు గ్రంథంలో దేవుడు అంటూ ఉన్నాడు. 27వ అధ్యాయం 8వ వచనం చదువు బిడ్డ. దేవుడు నన్ను ఎదిరించువారు నీతి లేని వారుగా కనబడుదురు గాక. దేవుడు వాని కొట్టివేయినప్పుడు వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనుడికి ఆధారమేది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, ప్రభు సన్నిధిలో ఉంటున్నావు, దేవుని కొరకు ఏం చేయాలని అన్ని సమర్పిస్తూ ఉన్నావు. కానీ నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రమును మీరుతూ ఉన్నావు, దేవుని మాటను మీరుతూ ఉన్నావు, దేవుని ఆజ్ఞ మీరుతూ ఉన్నావు. దేవుని తలంపుల్లో నీ ఆలోచనలో నీకు తెలియకపోయినా ఆ లోపల అంటూనే ఉంటుంది, బిడ్డ నువ్వు కరెక్ట్గా లేవని నీ అంతరంగమై ప్రసంగం చేస్తూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎన్నో మేళ్ళు దేవుడు నీకు చేశాడు. నీ స్థితిని మార్చాడు, నీ కుటుంబాన్ని మార్చాడు, నీ బిడ్డలను మార్చాడు, నీ అవసరత తీర్చాడు.
നീ వెళ్తున్న ప్రాటి వినే నువ్వు దేవుని యొక్క మాటలను పాడు చేస్తూ ఉన్నావు. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, నన్ను ఎదిరించువారు లేని వారుగా కనబడుదురుగాక. నీతి లేని వారిగా కనబడుదురుగాక. ఏమంటున్నాడు? దేవుడు వాడిని కొట్టివేయినప్పుడు వాని ప్రాణమునకు తీసివేయినప్పుడు భక్తిహీనుడికి ఆధారమేది? భక్తిహీనుడికి ఆధారం ఎక్కడున్నది? ఏది ఆధారం? దేవుడు కూడా ఉండడు ఆధారంగా నీకు. నువ్వు ఆయన ఇనువాడిగా విన్నప్పుడు ప్రవర్తించకుండా ఉంటే దేవుడు నీకు ఆధారంగా ఉంటాడా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడా? దేవుడు నీతో ఉంటాడా? చక్కగా ప్రతి ఒక్కడి కూడా దేవుడు చెప్పే మాట ఏది కూడా తూగదు. ఆయన అంటూ ఉన్నాడు, కింద వచనం చదువు బిడ్డ. వానికి బాధ కలుగునప్పుడు, వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాని మొర వినునా? దేవుడు వాడి మొరన ఏనునా? వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? వారు సర్వశక్తిని యందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? వాడు అన్ని సమయములో దేవునికి ప్రార్థన చేయునా? దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించుదును. చెప్తూ ఉన్నాం, దేవుని మాటలు చెప్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు అంటాడు, వాడికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడి మొర వినునా? అస్సలు వినడు అంటున్నాడు. నన్ను ఎదిరించు వారు నీతి లేని వారు. దేవుడు అందుకే చక్కగా ఇక్కడ చెప్పిన మాట ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడును. ప్రవర్తించటం న్యాయం, కరెక్ట్, యథార్థ, భక్తి, నీతి. వన్ ప్రేస్ స్టాండ్ విడిడి మ్యాన్. ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుడు ఉన్నాడు నీతో. ఆయన మాటలు ఉన్నాయి నీతో. యథార్థత నీలో ఉండాలి. భక్తి కలిగి ఉండటం వల్ల దేవుడిని ఎరిగిన బిడ్డలు నీతి లేని వారిగా అంటూ ఉన్నాడు. నా నామము దూషింపబడుతూ ఉంది అంటున్నాడు దేవుడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా, రోమాపత్రిక 2వ అధ్యాయము 21, 22, 23 వచనం చదువు బిడ్డ. ఎదుటివానికి బోధించు నీవు, ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా? నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు, దొంగిలించవద్దని ప్రకటించు నీవు, దొంగిలెదవా? వ్యభిచారింపవద్దని చెప్పు నీవు, వ్యభిచారివై ఉండవద్దని చెప్పు నీవు, వ్యభిచరించెదవా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటూ ఉన్నాడు, మంచి మాటలే చెప్తారు దేవుని మందిరానికి వస్తే. దొంగిలించొద్దు, అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, మరి అన్ని విషయములో చెప్తారు. కానీ వాళ్ళే చేస్తారంట. వాళ్ళే దేవుడి నామాన్ని అవమానిస్తారు. వాళ్ళే అబద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటారు. వారే దొంగిలించొద్దు అని దొంగిలిస్తూ ఉంటారు. వారే ప్రతి ఒక్కదానికి దేవుని దృష్టిలో వింటూ ఉంటారు, ప్రార్థన చేస్తారు, మందిరానికి వస్తారు, కానీ మార్పు లేకుండా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్పు లేకుండా ప్రవర్తించటం వల్ల, దేవుడిని ఎరిగిన బిడ్డల వల్ల దేవుడు అంటున్నాడు, వారిని బట్టి నా నామం అంట దూషింపబడుతుంది అంటాడు. ఎందుకంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, దూషింపబడుతుంది. 23వ వచనములో దేవుడు చక్కగా చెప్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు, ధర్మశాస్త్రము మీరుట వలన, ధర్మశాస్త్రమును మీరుట వలన దేవుని అవమానపరచెదవా? దేవునిని అవమానపరచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడుతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి నామం ఏమవుతుందంట? దేవుడిని ఎరిగిన బిడ్డల వలనే అన్యజనుల మధ్యలో దేవుడి నామము దూషింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుడిని ఎరిగిన బిడ్డవి. ప్రతి ఒక్కటి కూడా నీ ప్రవర్తనలో మార్పు ఉండాలి, నీ మాటల్లో మార్పు ఉండాలి, నీ చూపుల్లో మార్పు ఉండాలి, నీ నడవడిలో మార్పులు ఉండాలి. నువ్వు చెప్పినంత లోపల, మందిరానికి వచ్చినంత లోపల మార్పు లేకుండా జీవించటం వల్ల ఏమొస్తుందంట? అన్యజనుల వల్ల దేవుడి నామము దూషింపబడుతుంది. వాళ్ళు దేవుని బిడ్డలే కదా, వాళ్ళు మందిరానికి వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇంత అబద్ధం, అక్కరం? వై ప్రీతి స్టాండ్ ప్రౌడ్ అని కాల్. సాతాను అన్ని చూస్తూ ఉన్నాడు. ఓ బిడ్డ, నువ్వు కూడా నాతో సమానంగా ఉండవులే, నీకు నాకేమీ తేడా లేదు అని దేవుడి నామం అంట అక్కడ దూషింపబడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు సాక్షిగా నీ ఉంటవా,
నీదు సాక్ష్యము నిలుపుకుంటవా, క్రీస్తు సాక్షిగా నీవుంటవా, నీదు సాక్ష్యము నిలుపుకుంటవా, అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామం, అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామం నీ వలన దూషింపబడుచున్నది, నీ క్రియల వలన అవమానము పొందుచున్నది, క్రీస్తు సాక్షిగా నీవుంటవా, నీదు సాక్ష్యము నిలుపుకుంటవా. ప్రైసలాడలేలుయా. నీ సాక్ష్యాన్ని నువ్వు నిలుపుకో. నువ్వు మందిరానికి వెళ్ళి మార్పు లేకుండా జీవించటం వల్ల ఇక్కడ అంటూ ఉన్నాడు చక్కగా ఒక మాట. రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువు బిడ్డ. ఏమంటున్నాడు? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ప్రైజ్ హల్లెలూయా. ఏం సమకూర్చుకుంటున్నావు? ఉగ్రతను. ఏమి సమకూర్చుకుంటున్నావు? ఉగ్రతను, నీ కాఠిన్యమును, నీ మార్పులేని హృదయం. నీలో నుండి వచ్చే మార్పులేని హృదయము కంటే చక్కగా దేవుని ఎదుట నీతిమంతులుగా నిలవబడిన అన్యులే ఆనందంగా ఉంటారు. ప్రైజ్ హల్లెలూయా. భయం కలిగి ఉంటారు, భక్తి కలిగి ఉంటారు, ఎన్నో రీతుల్లో ప్రసారాలు చేస్తారు, కానీ వారి మనస్సాక్షి కూడా యథార్థంగా నడిచేవారు కూడా ఉన్నారు. మరి నీ యథార్థత ఎప్పుడు కూడా పోగొట్టవద్దు. నీ వలన దేవుడి నామము దూషింపబడుతుంది, నీ వలన దేవుడి నామం అవమానపరచబడుతుంది. నువ్వు మందిరానికి వెళ్ళి వింటూ ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, అనేకమైన కార్యాలు సహాయం చేస్తూ ఉన్నావు, ప్రభునామం సన్నిధిలోకి వెళుతున్నానంటూ ఉన్నావు, కానీ నీ హృదయంలో మార్పు లేదు, నీ మనసులో మార్పు లేదు, నీ ప్రవర్తనలో మార్పు లేదు, నీ సాక్షిగా నువ్వు చేసే ప్రతి పనికి దేవునికి విరోధంగానే నడుస్తూ ఉన్నావు గనుక మార్పు లేకుండా పోవటం వల్ల ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటారు. ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా. ఎదటవానికి చెప్పటము కాదు, నీకు నీవు మార్పు పొందు బిడ్డ. ఎదటవానికి కోల్చటము కాదు, నీవు మార్పు పొందు, నీ కుటుంబం రూపానికి వస్తుందని దేవుని వాక్యము రూఢిగా బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన కుటుంబము ఒక రూపానికి రావాలంటే ఏం కలిగి ఉండాలి? మనం మారు మనసు పొందాలి. నూతనంగా వచ్చిన వారు మారు మనసు పొంది దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వెంటనే అద్భుత కార్యములు వారికి జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? దేవుడు ఏమంటాడు? చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. వారు అప్పుడే వస్తారు గనక, ప్రభు మాటలు వింటారు గనక, జాగ్రత్తగా నడుస్తారు గనక వెంటనే సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో చక్కని మాట చెప్తూ ఉంటాడు. చదవమ్మా. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రైజ్ హల్లెలూయా. మీ మనస్సు మారి రూపాంతరము పొందాలి. దేవుని సన్నిధిలో జాగ్రత్త కలిగి ఉండాలి. భయముతో, భక్తితో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంకి వెళ్ళినా, నువ్వు ఒక్కళ్ళు ఉన్నా, ఇద్దరు ఉన్నా, రహస్యంగా మాట్లాడినా నీ ప్రతి మాటను దేవుడు వింటూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. అందుకోసమే ముందు మనస్సు మారటం వల్ల నీ కుటుంబానికి రూపాంతరము, నీ బిడ్డలకు రూపాంతరము, సర్వ సంపూర్ణమైన స్వస్థత కలిగి సమృద్ధిగా నువ్వు ఎదుగుతావు బిడ్డ. ప్రైజ్ హల్లెలూయా. 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 ప్రతి దానికి కూడా ప్రభునామము దూషింపబడకూడదు, ప్రభునామము అవమానించబడకూడదు. ప్రభునామము దేవుని యొక్క సన్నిధిలో మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన నామాన్ని గణపరచు వారిగా ఉండాలి. కానీ
కీడు మాత్రము చేసేవారిగా ఉండకూడదని దేవుని మనతో వాక్యము రూఢిగా బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరము కూడా ఒక మందిరమై ఉన్నాం. ప్రభు పని కొనసాగించబట్టకు మనం ఆయన పనివారమై ఉన్నాం, ఆయన బిడ్డలమై ఉన్నాం. ఆయన కొరకు మనము పడిపోయిన స్థితిలో ఎవరన్నా ఉంటే పైకి లేపేవారిగా ఉండాలి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాన్ని దేవుడు పైకి లేపుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి భయపడకపోయినా దేవునికి మాత్రం భయపడాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు రోమాపత్రిక 13:1 చక్కగా ఈ ఒక్క మాటతోనే క్లోజ్ చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప, దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ అధికారం ఎవరి వల్ల వచ్చింది? ఈ పవర్ ఎవరి వల్ల వచ్చింది? ఈ శక్తివంతమైన ఒక్కరున్న ఈ స్థలములో కూర్చుంటే తండ్రి అని ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యములు దేవుడు జరిపిస్తూ ఉన్నాడు. ఎవరిచ్చారు ఈ అధికారం? ఇది డబ్బు వల్ల వచ్చిందా? బలము వల్ల వచ్చిందా? బంధుత్వం వల్ల వచ్చిందా? మరి ఆస్తుపాస్తుల వల్ల వచ్చిందా? మనమందరము కూడా మన పైన ఉన్న అధికారిగా దేవుడు మనల్ని నియమించాడంటే ఈ అధికారం ఎవరిచ్చింది? దేవుడిచ్చిన అధికారం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని యొక్క బిడ్డలు ఏర్పాటు చేయబడిన వాడు దేవుడు. దేవుని దాసులతో దేవుని యొక్క ఆత్మ ఉంటుందన్న భయం కలిగి ప్రభు సన్నిధిలో మనం కొనసాగించబడాల బిడ్డ. ఈ అధికారము వల్ల దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తూ ఉన్నాడు. దహించు అగ్నిచోల ఒక్కరు ప్రభు నాతో మాట్లాడాడు. అయ్యా, నువ్వెవరు అయ్యా నేను అడిగాను నా తండ్రిని. నేనే నిజమైన దేవుడిని ప్రత్యక్షంగా నా దగ్గరికి వచ్చాడు. నేను ఎవరో చెప్తే రాలేదు. నా భర్త బైబిల్ ట్రైనింగ్ పోయినా కూడా నేను ప్రభువుని నమ్మలేదు. నా దేవుడు నాతో మాట్లాడి నా తల ఇంట్రుకలు బట్టి నిలవబెడితే అప్పుడు నేను దేవుడు నమ్మాను. దేవుడు అద్భుతమైన కార్యములు. కీర్తన గ్రంథములో దేవుడు చెప్పాడు, ఆకువాడిక తన కాలమందు ఫలమునిచ్చు చెట్టు వలె నువ్వు ఉంటావు బిడ్డ. నువ్వులే, ప్రార్థన చేయి, నేనే నిజమైన దేవుడు నాతో మాట్లాడాడు బిడ్డ. అప్పుడే మేము ఇక్కడికి వచ్చాం. ఆయన నిజమైన దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. ఆ దేవుడు నువ్వు విడిచిపెడతావు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నీ కన్నీళ్ళు వచ్చినప్పుడు నువ్వు విడిచిపెడతావు. ఇంకేం దేవుళ్ళే, ఇంకేం మందిరములే, ఇంకెంతకాలం చేసిన ప్రయోజనములే, దాన్ని విడిచిపెడతావు. నేను విడిచిపెట్టలేదు. పిల్లల గంజనీళ్ళు లేకపోయినా పాదాలు పట్టుకొని ఏడుస్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడిండు. మా నీకేం లేదు అని దేవుడు మాతో మాట్లాడినప్పుడు దేవుడు పని కొనసాగించాడు. ఒక గ్లాసుడు బియ్యం లేకుండా ప్రభు పాదాలు పట్టుకొని అడిగిన దినములో దేవుడు సర్వ సమృద్ధిగా ఆయన చేసిన వాగ్దానం ఈ రోజు వరకైనా సర్వ సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. అనేకమైన బిడ్డలకు సమృద్ధిగా అన్నం పెట్టటం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనము మనుషుల వైపు చూడొద్దు బిడ్డ, ఆ తండ్రి వైపు చూడండి, ఆయన ఆశీర్వాదాల వైపు. మీ మనస్సు మారి రూపాంతరం కావాలంటే ఇంటం కాదు, వినదా నిడిచిపెట్టకుండా నడవండి. ఆయన మాటలు మీ గుండెల్లో పట్టండి. మనం ఎవరి దగ్గర కూర్చొని మనం ప్రసారం చేయక్కర్లేదు. మన మనస్సాక్షి రైటా రాంగ్ అని చెప్పుద్ది. అలాంటి సమయంలో మనం నిలబడ్డప్పుడు దేవుడు మనకి సర్వ సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలోన ప్రతివాడు తనను గూర్చి తానే దేవునికి లెక్క అప్పగించవలెను. మన దేవునికి లెక్క అప్పగించవలెను. మనలోన ప్రతివాడు తనను గూర్చి తానే దేవునికి లెక్క అప్పగించవలెను. మన దేవునికి లెక్క అప్పగించవలెను. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు మనలోన ప్రతివాడు తనను గూర్చి తానే
దేవునికి లెక్క అప్పగించవలెనో, మన దేవునికి లెక్క అప్పగించవలెనో, మన దేవునికి లెక్క అప్పగించవలెనో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవునికి లెక్క ఉన్నదంటే ప్రతివాడు ప్రతి అధికారికి లోబడి ఉండాలి. దేవుడిచ్చిన అధికారం బిడ్డ. ఇక్కడ ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా అద్భుతమైన రోగములు బాగు చేస్తున్నాడంటే, ఇక్కడ అనేకమైన కార్యములు జరుగుతున్నాయంటే ఇది మనుషులు ఇచ్చిన అధికారము కాదు, దేవుడిచ్చిన అధికారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడిచ్చిన పవర్. రిటర్న్, లాస్ట్ అండ్ రిలీజ్. డాడీ కమ్ ఆన్ ఫ్లో, రిటర్న్ ఫ్లో, ది సీ ద రిక్ బాబా. ఇవాళ స్టాండ్ కమ్ ఫార్వర్డ్ అని, ఇవాళ కార్యం చేయయ్యా అని అడిగినప్పుడు దేవుడు చేస్తూ ఉన్నాడు. మేము ఒక్కళ్ళము మా కుటుంబంగా, నా బిడ్డలుగా కూర్చున్న దినముల్లో నీవు దేవుని కోసం త్యాగం చేసే ప్రతి బిడ్డ అనేకులను నడిపించటానికి ప్రయాసపడు, అనేకమైన వారిని తోలకరటానికి ప్రయాసపడు, దేవుని పని కోసం కన్నీరు కాచు, దేవుని కోసం ఎంకరేజ్ చేయి. ప్రభు నీతోని, నీ కుటుంబంతోనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఎవ్వరు కూడా మన కోసం బ్రతికే వారిగా ఉండొద్దు. మనం ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. మరి బుడ్డ మనవరాలు, రెండో మనవరాలు ఎంత ఏడిసేదమ్మా? ఒకసారి నిలబడి చెప్పు. నిద్రపోకుండా గడగడగడగడలాడిచ్చేది వాళ్ళ అమ్మనే. ఒక్క ఫోన్ కాల్స్ ద్వారానే ఇక్కడ ఉండి చేస్తే బిడ్డ చక్కగా ఆడుకునేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమందరము కూడా దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన రహస్యాలు ఎక్కడా ఉండటానికి ఇల్లే. అబద్ధములు, జీవం మరణం నాలుక వశములో ఉన్నది. ఏమున్నదండి? పోయిన వారంలో చెప్పాను. జీవము మరణము దేవుని వశములో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరణమును కోరుకోవద్దు, జీవమును కోరుకో. జీవజలము లాంటి మాటలు దేవుని నువ్వు చెప్పు. అనేకమైన ప్రజల దోలకరా బిడ్డ. నీకు, నీ కుటుంబానికి జీవ దినములో సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, ఆదియందు వాక్యముడను వాక్యమే దేవుడై ఉన్నావు. మాట్లాడిన మాటలు బట్టి మీకే స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డని మార్చండి అయ్యా. సాతాను గలిబిలి చేస్తే ప్రతి ఒక్క హృదయాన్ని పరిశీలించి వారి యొక్క ప్రవర్తన బట్టి బిడ్డలకు నాయన కీడు నుండి మేలు చేయి. యోగ్యమైన బిడ్డలుగా ప్రభువా, ఇనువారి వలె ఉండకుండా ఇని మారే బిడ్డలుగా, మార్పు పొంది దేవుని యొద్ద నడిపించే బిడ్డలుగా ఏర్పాటు చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దహించు అగ్నిజ్వాల ఏనైటింగ్ మినిస్ట్రీస్. పాస్టర్ ఏ రాబర్ట్ కెనడీ గారు, ప్రవక్త ఏ ఆరోగ్యమ్మ గారు.